ఉమ్మడి కడప జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ రాకపోవడంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జిల్లా పరిషత్ సీఈఓను ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అవకాశం ఉన్న సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతల ప్రశ్నలతో సమావేశం కాసేపు రసాభాసగా మారింది. అధికారులు వచ్చే వరకు వాయిదా వేయాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సమావేశం బయటకు వెళ్లారు. కాసేపటికి జిల్లా జాయింట్ కలెక్టర్ రావడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. అలాగే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారు న్యూ డిపార్ట్మెంట్ కూడా నిజంగా మరి ఈ సందర్భంగా ఏం మాట్లాడతాం మేము కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ మాట్లాడతాం మీటింగ్ లో మాట్లాడతామా మళ్ళీ అత్యవసర మీటింగ్ మా అందరూ సెక్రటరీ రోజు కూడా ఇటుగా ఉండకుండా వాళ్ళందరినీ పిలిపించింది. మాక్సిమం అది బిస్కెట్లు వేసేట వేస్తే ఎట్లా మేడం? మాకు ఎవరు అడగాలి లేకపోతే బిస్కెట్ వేసి వెళ్ళిపోతారు అంటే బిస్కెట్ ఆడ పెట్టి తినేసి వెళ్ళిపోతామా మేడం? మేము అడగాలి కదా మండల సమస్యలు ఏంది మేడం మీరు చెప్పేది? మన అధ్యక్షుల అనుమతితో పెడతామన్నా, వాళ్ళ అనుమతితో కాదు. అట్లే పెట్టమంటే అట్లే పెడతాను నెక్స్ట్ టైం నుంచి. మీకు చెప్పేదానికి మాకు ఛాన్స్ ఉంది కాబట్టి మేము చెప్తాం. కలెక్టర్ కానీ జేసీ గారు కానీ రెవెన్యూ తరఫున కానీ ఎవరు రాకుండా రోజు మేము మీటింగ్ వచ్చి మాకు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఛాన్స్ వస్తుంది. ఆ బుద్ధి మీకు వచ్చేదానికి లేనప్పుడు నేను మీటింగ్ రావడం ఎందుకు మేడం? మంది అన్న మీటింగ్ జిల్లా పరిషత్ది, మీరు అర్థం చేసుకోండి. ఈరోజు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరు రాకపోవడం అనేది ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కు జిల్లాలో అత్యంత ముఖ్యమైన మీటింగ్ ఏంటంటే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. అటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ కు కలెక్టర్ గారు జేసీ గారు ఎవరు రాకపోవడం అనేది హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఇది ఖచ్చితంగా వాళ్ళు వచ్చి ఉండాల్సింది. ఇందాక సీనియర్ సభ్యులు చాలా మంది చెప్పినారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సర్వసభ్య సమావేశాలకు వస్తూ ఉన్నాం. ప్రతిసారి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తారు, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎవ్వరూ లేకుండా మరి ఈ సర్వసభ్య సమావేశం జరుపుతూ ఉన్నారు. అసలు దీనికి ఏం శాంటిటీ ఉంటుంది, దీనికి ఏం సీరియస్నెస్ ఉంటుంది ఈ సమావేశానికి? మేము చెప్పే సమస్యలు కలెక్టర్ గారు జేసీ గారు ఉంటే అంతో ఇంతో అధికారులకు చెప్తారు, అంతో ఇంతో పనులు అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళే రాకపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలా, ఏమి చెప్పుకోవాలా అనేది ప్రతి ఒక్క సభ్యుని యొక్క గాథ అది, ప్రతి ఒక్క సభ్యుని బాధ అది. కాబట్టి లెట్ కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ ఎవరో ఒకరు వస్తే సభను బిగిన్ చేద్దాం. జిల్లాలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, అన్నింటిపైన కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. మరి కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ వస్తే సభను బిగిన్ చేద్దాం. ఇప్పటికే ఈ జిల్లాలో జరుగుతూ ఉన్న డిఆర్సీ మీటింగ్లు ఏమాత్రం కేవలం అధికారులను టార్గెట్ చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. కొంతమంది అధికారులను టార్గెట్ చేసి ట్రాన్స్ఫర్లు చేసే విధంగానే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడే కానీ అర్థవంతంగా జరగడం లే. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలు కాస్త డిఆర్సీ మీటింగ్లు కాస్త డిస్ట్రిక్ట్ రివెంజ్ కమిటీ మీటింగ్లు అయిపోయినాయి. తెలుగుదేశం సంబంధించిన నాయకులందరూ మీటింగ్లో కూర్చుంటారు. కూర్చొని ఆ అధికారిని ట్రాన్స్ఫర్ చేయి, ఆ కార్పొరేటర్ ఇల్లు కొట్టు, అది కొట్టు, ఇది కొట్టు అని చెప్పి అర్థం లేని విధంగా డిఆర్సీ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. మాకున్న ఓన్లీ ప్లాట్ఫామ్ ఈ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశమే. ఇక్కడన్నా అర్థవంతమైన చర్చ, ప్రజలకు సంబంధించిన సమస్యలపైన చర్చ, అర్థవంతమైన చర్చ చేద్దామంటే కలెక్టర్ గారు రారు, జేసీ గారు రారు. కాబట్టి మా రిక్వెస్ట్, ఇద్దరిలో ఎవరో ఒకరు వస్తేనే ఈ సభను బిగిన్ చేద్దాం మేడం. అంతవరకు వెయిట్ అవుట్ సైడ్.